పేద ప్రజల కోసం తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉచితంగా రేషన్ బియ్యం సన్న బియ్యం అందిస్తున్న విషయం అంటే ఈ నెల ఉగాది తేదీ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ సన్న బియ్యం పంపిణీ రేషన్ షాపుల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ పట్ల కూడా కొంత ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ యోజన అన్న యోజన పథకం కింద కుటుంబంలో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ జరుగుతుందంటే ఇందులో భాగంగా పెద్ద వాటాలు అంటే కేంద్రంకి సంబంధించి 5 కిలోలు కేంద్రం వాటా ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1 కిలో అంటే దాదాపుగా కుటుంబంలో నలుగురికి ఉన్న కుటుంబంలో కూడా 24 కిలోలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటానే ఎక్కువగా ఉందంటూ కూడా ఆ బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది. అంటే ఇదంతా కూడా రాజకీయ దుమారం రేపుతుందని కూడా చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వము పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సబ్సిడీ ఈ బియ్యానికి సంబంధించి సబ్సిడీని అందిస్తున్న విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఖాతాలో వేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ సన్న బియ్యాన్ని అందిస్తున్నట్టుగా కూడా డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకంగా కూడా చిత్రీకరిస్తున్నారంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే తమ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం తాము అందించే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా తక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం 10% వాటా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి పథకాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నట్టుగా కూడా అంటే ప్రతి రేషన్ షాపు వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే కేంద్రానికి సంబంధించిన ప్రకటనలు అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. తమ ప్రధానమంత్రి ఫోటోను కూడా ఎక్కడ కూడా కనిపించేలా చేయట్లేదు. ఇదంతా కూడా తన కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి తెలిసిందే. అంటే దీనికి సంబంధించి ఇటు జిల్లాకు చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ఏదైతే విమర్శలు కూడా చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అంటే బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా కూడా తాను ఒక ఏదైతే ఫోటోలు పెట్టుకోవాలంటే అంటే బాత్రూంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకోవాలా అంటూ కూడా ఒక ఎద్దేవా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సన్న బియ్య పంపిణీ కార్యక్రమము ఇటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలలో మాత్రం ఒక సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయని కూడా చెప్పవచ్చు. అయితే దీనివల్ల కొంత అంటే మరొక విమర్శలు కూడా ఉన్నాయి. అయితే పూర్తిగా సన్న బియ్యం కేటాయించట్లేదు, కేవలం దొడ్డు బియ్యాన్ని ఒక ప్రాసెస్ చేసి సన్న బియ్యంగా మార్చి మాత్రమే సరఫరా చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది వినియోగదారు అంటే దీనికి సంబంధించి రేషన్ షాపుల వద్ద ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇది సన్న బియ్యం కాదు దొడ్డు బియ్యాన్ని ప్రాసెస్ చేసి సన్న బియ్యంగా మార్చి ప్రజలు మభ్యపెడుతున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం నగరంలోని ఒక రేషన్ షాప్ వద్ద ఉన్నాము. అసలు ఇక్కడ రేషన్ ఎలా పంపిణీ జరుగుతుంది, అసలు ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, మనతో మాట్లాడేందుకు డీలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అంటే ఈ రేషన్ పథకానికి సంబంధించి సన్న బియ్య పంపిణీ ఉగాది నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అంటే ఇటు పూర్తిగా ఇది కేంద్రం అందిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటుందంటూ కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఒక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలకు ఏంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్న అవగాహన లేదు కాబట్టి వాళ్ళకు పూర్తిగా తెలియడం లేదు. కానీ ఈ పథకము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఇద్దరు ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం కొంచెం ఎక్కువగా ప్రచారంలో లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి మనం అంటే మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా కూడా మీరు రేషన్ షాప్ నిర్వహిస్తున్నారు కదా, అంటే ఇప్పుడు పూర్తిగా ఇది సన్న బియ్యం కాదు దొడ్డు బియ్యాన్ని ప్రాసెస్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉన్నాయి, అంటే సన్న బియ్యం పరిస్థితి ఎలా ఉంది? సన్న బియ్యం మాత్రం అలాంటి రీసైక్లింగ్ అయితే ఏం లేదు. ఇది ఎప్పటిలాగే మంచి బియ్యం ఇస్తున్నారు. రీసైక్లింగ్ చేయకుండా పట్టించిన బియ్యమే మరలించి రైస్ మిల్లర్ ద్వారానే వర్క్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మనతో పాటు ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే మీరు ఇక్కడ బియ్యం తీసుకోవడానికి వచ్చారు కదా, ఎట్లా ఉంది బియ్యం క్వాలిటీ, ఎట్లా ఉంది? పూర్తి స్థాయిలో సన్న బియ్యమేనా? బాగానే ఉన్నాయి, సన్న బియ్యం పర్వాలేదు. రైస్ మిల్ నుంచి సప్లై అవుతున్నాయి.
ఇవి గ్రాస్ బియ్యం ఏం కాదు, సన్న బియ్యం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అనుకుంటున్నారా మీరు, బీజేపీ ప్రభుత్వం? అంటే మీకు ఎంతవరకు అవగాహన ఉంది? అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సన్నబియ్యం ఇస్తుందంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఇటుపోతే బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ వాటా ఎక్కువ ఉంది. కేవలం 10% మాత్రమే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇస్తే 5 కిలోలు కేంద్రం వాటా ఉంది. కేవలం 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. అంటే మీకు ఎంతవరకు ఈ విషయంపై అవగాహన? ఇది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఇస్తుంది. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలను మభ్య పెడుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తమ ప్రభుత్వమే అందిస్తున్నారు అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అట్లా ఏం లేదు, కానీ బీజేపీ కాంగ్రెస్ రెండు ఇస్తున్నారు. మభ్యపెట్టుడు ఏం లేదు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఉంటే దీనికి సన్నబియ్యం పథకానికి సంబంధించి పలు విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. రాజకీయ దుమారం కూడా నెలకొందని కూడా చెప్పవచ్చు. అంటే ఇటు పూర్తి స్థాయిలో ప్రజలు కూడా కొంత అవగాహన తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వాటాతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. మొత్తంగా ఈ సన్నబియ్యం పంపిణీ పథకానికి సంబంధించి తమకు సంతోషంగా ఉందంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.